ప్రెస్ మిత్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఓవర్ ఫర్ ద క్వశ్చన్స్ ప్లీజ్. శేష్ గారు. ఇషాన్ గారు సార్. సార్ లాస్ట్ టైం మీతో మాట్లాడడం కుదరలేదు. ప్యాషన్ స్టార్. లాస్ట్ టైం మన ర్యాప్ ఈవెంట్లో జస్ట్ మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను డిన్నర్ చేసి వచ్చేసరికి మీరు లేరు. అవునవును. సో ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటెన్స్గా ఉంది. నాకు ట్రైలర్లో 2 డౌట్స్ సినిమా గురించి. ఓ ఆయన మాటలు వినిపించట్లేదు. అన్న చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి, మీ గురించి న్యూమరస్ క్వశ్చన్స్ అందరూ అడిగేశారు. ట్రైలర్ గురించి అడుగుతారు 2 క్వశ్చన్స్. ఒకటి, ట్రైలర్లో ఒక షాట్ ఉంది, మీ హెడ్ని ఇలా అదిమి పట్టుకునే షాట్ ఉంటుంది. 5 షాట్స్ చేశారు. అందులో ఒక సీన్లో నుంచే 3 షాట్లు పడినాయి. అంటే ఏదన్నా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారా అక్కడ? ఎస్ సార్, ఐ థింక్ నాకు మా ఎడిటర్ తోటి మాట్లాడినప్పుడు మన అసిస్టెంట్ ఎడిటర్ సీను యాక్చువల్గా దాన్ని అలా పెట్టాలనుకుంది. సో నేను పీకే తను అడిగినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నామంటే, తనకి ఆ ఎమోషన్ అందులో హోల్ ఫిలింకి థీసిస్లా అనిపించింది. సో అది మీరు చూస్తే ఆ షాట్ వచ్చినప్పుడల్లా దానికి ప్రతిసారి నెక్స్ట్ ఇంకొక కథ ఓపెన్ అవుతూ ఉంటుంది. అవును. ఆ షార్ట్ క్రెడిట్ ఒక స్టోరీ ఓపెన్, మళ్ళీ ఆ షార్ట్ వచ్చినప్పుడు ఇంకో స్టోరీ ఓపెన్ అవుతుంది. అవును. సో దట్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హోల్ ఫిలిం. ఓకే. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా, ఉంటావు కదా అంటే ఉన్నా కదా అంటారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అడుగుతారు, ఆబ్వియస్లీ నాకు అర్థమైన దాన్ని బట్టి షీ విల్ డిచ్ యూ అండ్ గో అవే. లాస్ట్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుద్ది ఒక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరేమో ఉన్నా కదా అంటారు నవ్వుతా. అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమానే చూడాలి. FDFS మన ఇద్దరం కలిసి చూద్దాం. తప్పకుండా. 8:45. ఎనీవేస్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ అపియర్స్ లైక్ చాలా హింట్స్, స్టోరీ చెప్పలేదు అంటున్నారు కానీ స్టోరీకి చాలా హింట్స్ అయింది అక్కడే ఉన్నాయనిపించింది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్ అండి వెన్ యు ఆర్ దేర్. శేష్ గారు సార్, మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? ఐ డోంట్ నో అండి. అంటే దిస్ టైమ్ వీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ ఆన్ ఫీలింగ్స్. కానీ ఒకటి ఏంటంటే, ఈ కథలో షనీల్ అండ్ ఐ వెరీ ఎర్లీ ఆన్ డిసైడెడ్, అండ్ అనురాగ్ సార్ వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్లో అక్కడ బాంబే ప్రెస్ మీట్లో అన్నారు, వీ ఓపెన్ ద స్టోరీ లేయర్ బై లేయర్. సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి, కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. ఓకే. అయితే భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని కూడా తీసుకున్నారు, ఏంటి ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? యా, యాక్చువల్గా ఇట్స్ కనెక్టెడ్ టు అ ఫీలింగ్ ఐ హ్యాడ్ ఇంటరాక్టింగ్ విత్ షనీల్ అనమాట. వీళ్ళు ఫీజీ నుంచి అండి, అంటే ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ ఐలాండ్స్కి. సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పురి, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది. మురుకు హాయిగా అని అడుగుతారు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో ఒక చిన్న భోజ్పురి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉంది అది. సో రైటింగ్లో అది బయటకు వచ్చేది మాటికి. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమాలో, బికాస్ అది తన ఆథెంటిక్ హార్ట్లోంచి వచ్చే మ్యాటర్ అది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శేష్ గారు. సార్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలరు. కాకపోతే మీరు టీజర్ది చాలా బాగుంటుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. కథ ఇందులో కథ మనం గెస్ట్ చేసేసాం కదా అనుకుని ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నాలాగా ఒక ప్రేక్షకుడు అబ్బా నాకు కథ తెలిసిందని చెప్పి మా ఫ్రెండ్తో అంటే అలా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్లన్నీ వేరే ఉంటాయి శేష్ సినిమాలు అనేది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కూడా ఆ కథలో మీరు నిజంగా డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం అర్థమైంది సార్. నిజమేనంటారా? మీరు గెస్ట్ చేయబోయేవన్నీ కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, ఆ తర్వాత మీకు సినిమా తెలియదు. అందుకే రవి గారు ఉంటే ఆ ట్విస్ట్లే అన్నీ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా నాకు రవి గారి స్క్రీన్ ప్లేలో ఆయన రైటింగ్లో చాలా ఇష్టమైంది. ఆయన మీతో పాటు ఎస్పెషల్లీ మీతో పని చేసినప్పుడు ఆయన పెన్ను చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బ్రిలియంట్గా. గైస్ చాలామందికి తెలియదు, ఒకటి చెప్పాలి.
రవి సార్, నాకు లిటరల్గా అబ్బు రవి గారు హీజ్ మై గురు, అండ్ నాకు కెరీర్ ఉండటానికి మూల కారణం ఆయన. జస్ట్ మా కొలాబరేషన్స్ పంజా, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, డెకాయిట్, గూఢచారి 2, ఇన్ని ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట నేను కలిసి చేసినవి. ఇవి కాకుండా జనరల్గా ఆయన క్లాసిక్స్ రాసేసినవి, కిక్ నుంచి ఊపిరి దాకా బోల్డ్ రాశారు. సో హీస్ ట్రూలీ మై గైడ్ ఆన్ హౌ వీ షుడ్ డూ దిస్. అండ్ మీరు ఏవైతే ట్విస్ట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా అప్రిషియేట్ చేస్తారో నా సినిమాల్లో, దానికి బిగ్ మూల కారణం అబ్బూరి రవి సార్. రవి గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఎంత మంచి వర్డ్ చెప్పారు ఆయన. రవి గారి దగ్గర మీకు విపరీతంగా నచ్చే ఒక అంశం చెప్పండి సార్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచిస్తుంటే జెన్యున్గా ఇప్పుడు నాకు స్టేజ్ మీద అనిపించిందండి, హీఈస్ వెరీ మచ్ లైక్ హరి ఇన్ ద ఫిలిం. మా మధ్యలో ఆఫీస్లో అబ్బు రవి గారు ఏం ఫీల్ అయినా బయటపడిపోతుంది, మొహం మీద కనిపించేస్తుంది, ఫిల్టర్ ఉండదు. సో చాలా సాఫ్ట్ అబ్బు రవి గారు. అండ్ ఐ థింక్ ఆ సాఫ్ట్ రేజ్లోకి మారిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండి. శశి గారు, ట్రైలర్లో ప్రతి ఒక్కరు మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారని ఉంది కదా, అది దేని గురించి వచ్చింది, ఏంటి మహేష్ బాబుని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ మహేష్ సార్ అంటే పర్సనల్ కనెక్షన్ కదండి, నాట్ జస్ట్ మేజర్ ప్రొడ్యూసర్ అనే కాదు. ఇప్పటికీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ, నేను యూఎస్లో ఉన్నప్పుడు మురారి సినిమా చూడటానికి 2 hours వెళ్ళటం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ అ సెంటిమెంటల్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ రైట్ ఫర్ సమ్వన్ లైక్ హరీస్ క్యారెక్టర్. అంటే ఏంట్రా చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నావు, ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నావు, ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకి మిగిలి ఉన్నాయి ఈ సినిమాలో? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 రివ్యూలు చదివానండి. హీ డిడ్ నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్డ్ మోర్ స్టోరీ అని ఒకళ్ళు అన్నారు. సో మీరు ఎలా అంటారా? శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమన్నా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ ఇంకా మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి వాళ్ళు. ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా. ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ఈ ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్, లేదు, చూపించలేదు. రీ రిలీజ్ ఏమంటే ప్లానింగ్ ఉందా మేడం? సుప్రియ గారు నెక్స్ట్ నాగ్ గారు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం ప్లాన్ చేయలేదండి, 4 రోజులు నిద్ర లేదు కదా, దీని తర్వాత ఆలోచిద్దాం. ఈవెంట్ ఇది ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూద్దామండి. అంటే మేము యాక్చువల్గా వైజాగ్లో ఒక మ్యాసివ్ మ్యూజిక్ ఈవెంట్ చేస్తున్నాము, ఒక 5,000 పీపుల్ బీచ్ ఆ స్పేస్లో. అండ్ వీఆర్ డూయింగ్ అ బిగ్ కాన్సర్ట్ విత్ సింగర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని రోజులు అనౌన్స్ చేయబోతున్నాం అది. సో ఎన్ని బిగ్ ఈవెంట్స్ చేయాలనేది ఒక స్కెచ్ అవుతాం. సెన్సార్ సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందా సార్? అదేంటి సార్, మన వాళ్ళు సార్ యూఏ ఎప్పుడో వచ్చింది మొత్తం. ఓకే. సుప్రియ గారు, మేడం, ఇప్పుడు డెకాయిట్కి సంబంధించి ఇప్పుడు మీరు చాలా చేస్తున్నారు హడిల్స్, అంటే సినిమాకి సంబంధించి యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హెవీ బడ్జెట్స్కి వెళ్ళిపోయారు అనేది ఒక మాట. నిజమేంతో అనేది మీరు చెప్పాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు సినిమాటిక్ కొన్ని థియేటర్స్కి సంబంధించి స్లాబ్ సిస్టమ్ నుంచి ఎలా వస్తుంది, దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో మేము అనుకుంటున్నామంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా ఐఎమ్ నాట్. సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు, ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ అండి. అదొకటి. ఎందుకంటే బడ్జెట్ల గురించి మాట్లాడితే ఇలాంటి కథకి ఐ ఫీల్ ఈ టాపిక్ అది అలాంటి సినిమా కాదు. మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకున్నప్పుడే ఈ కథ ఇలా ఉండాలి అని అనుకున్నామండి. సో
దట్స్ టు ఆన్సర్ ఫస్ట్. రెండోది మా ఇండస్ట్రీలో మాకందరికన్నా మీకే ఎక్కువ తెలుసు మా బిజినెస్లో మాకు ఎవరికి వస్తున్నాయో డబ్బులు ఎవరికి పోతున్నాయో ఎంతేమో మీకే ఎక్కువ తెలుసు మాకన్నా. సో ఇలాంటి రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యేది మేము, కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఒక మంచి సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ రన్స్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ పేస్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ విన్స్. ఎస్, గుడ్ ఫిల్మ్ షుడ్ విన్ అండి. సుప్రియ గారు మేడం, హాయ్ అండి మేడం. ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ అ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు, ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు మన ఇండస్ట్రీలో, వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను వైజాగ్లోను అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్కి అది కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అండ్ ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసి నా ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు ఇక్కడ సార్ మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా పాన్ ఇండియా ఫిల్మ్ అనుకున్నప్పుడు కూడా ఒకే లాంగ్వేజ్లో తీసి దాన్ని రకరకాలుగా చేస్తారు. డెకాయిట్ మాత్రం వెరీ స్పెషల్, 2 లాంగ్వేజెస్లో మస్ట్గా షూట్ చేశారనేది వచ్చింది సార్. ఎవరిదే సార్ ఐడియా, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వెరీ గుడ్, సూపర్. శేష్ గారు, ఇది సపోజ్ టు రిలీజ్ దురంధర్ మీద కదా, ప్లస్ ఇప్పుడు మనకి టైం కూడా దొరికింది, మీరు ఏప్రిల్ 10th వస్తున్నారు, స్టిల్ వీఆర్ ఇన్ చేసింగ్ మోడ్. సో వాట్ ఈస్ ద ల్యాగ్? అండ్ ప్రమోషన్స్ కూడా మీరు ఇప్పుడే మృణాలను తీసుకురాగలిగారు, ఈ పాటికే ఇంకా ప్రమోషన్ బాగా చేసి ఉండాల్సింది. లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ దిస్ ప్లాన్. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆడియో క్యాసెట్ 6 months ముందు రిలీజ్ అయ్యేది, 6 months పాటలు నానేవి, ట్రైలర్ ఉండేది కాదు, ఆడియో లాంచ్ పెట్టేవాళ్ళం, ఆడియో లాంచ్ అంటే అన్ని పాటలు ఒకటేసారి వదిలేసేవాళ్ళం. సో ప్రతిసారి మీకు టైమ్స్ మారుతాయి. టుడే ద ప్రమోషనల్ విండో ఈజ్ ఓన్లీ 6 to 7, మేబీ 10 days. మేము యాక్చువల్లీ వి డిడ్ అ లవ్లీ రూబరూ క్యాంపెయిన్. వీ వెంట్ వరంగల్ వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. సో ఫస్ట్ మేము టౌన్స్ అవన్నీ కూడా టచ్ చేసాం మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్. ట్రైలర్ వచ్చింది, మా పాడ్కాస్ట్ బయటకు వచ్చాయి, మన ఇంటర్వ్యూస్ ఇప్పుడు మన బైట్స్ బయటికి వెళ్తాయి, యూనో పాటలు నడుస్తున్నాయి. 2 పాటలు ఆల్ ఇండియా ట్రెండింగ్ రైట్ నా, 2 పాటలు ఆల్ ఇండియా యూట్యూబ్ లిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి మీరు. సో కరెక్ట్ టైంకి వచ్చామని నా ఫీలింగ్. ఫర్దర్గా ప్రీవియస్ ప్రమోషన్స్లో అంటే ఫర్దర్ ప్రమోషన్స్లో అన్నిట్లోనూ మృణాలు దొరుకుతుందా మీకు? మృణాలు చాలా బిజీ కదా అని. No, she is the soul of the film, and her, I'll actually have her say how she feels about the film. Film promotion started right from teaser. We went to Tirupati, and I think as an actor, as a human, I've been wanting to go seek the blessings since many years, and I am so grateful to Team Dacoit, because वो कहते हैं ना, जब when the calling happens, that's when you visit the temple, and I think this is the best way to take the darshan. All I was doing was holding my hands and said, Supriya Garu, Shesh Garu, and Shanil Garu. All 3 S. You know, they are literally for me like on this film, they're like Brahma, Vishnu, Mahesh, making sure everything is taken care of. Everybody is happy. Everybody is performing, not just aise wala, top-notch performance. Everybody's health is taken care of since it's an action movie.
There are scenes which are action, which are injury prone, and Shesh, Garu, Anurag sir, they all got injured. But how to deal with it? There were many circumstances where one episode, मैं आपको बताती हूँ, the set was ready. Because of the rain, the set got wiped off. But that lady sitting there, she didn't give up. She said, it's okay, we'll figure something out. We'll figure something out. There were many, many scenes like this. But having said that, today to be able to sit here, to talk about Dacoit, to talk about such incredible talent sitting here on stage, to be collaborating with them, it's a blessing. And not just that, I felt like I was shooting a Hollywood film on this set. We have two Americans, we have two, literally the idea, the filmmaking, the process, but they're so rooted. दिल से तेलुगु है, दिल से तेलुगु बोलते हैं, दिल से हैदराबादी है, दिल से. Yeah, and not everybody gets to do a Hollywood film. I'm very happy. I said not everybody gets to do a Hollywood film and eat Hyderabadi food at the same time. Exactly. So, coming back to your promotional question that I'm busy. I am busy, yes, you're right. But prepping for Dacoit, we've been making sure that all the assets are ready. Dubbing is done, trailer is sorted, and just making sure that whatever changes or whatever better performance ke liye I'm there in the studio, making sure that I'm giving my 100%, because this film means the world to me. It's very easy when the film comes out, people just, they'll review and all, but trust me, this entire team have worked relentlessly with broken knee, broken calf, no sleep, Nalgu, 4 days. So having said that, I'm just glad and happy that the trailer is released here in Hyderabad, and just happy to meet you, sir. Though you are doing other languages, so many films, but fortunately you got the best ones in Telugu only. How did it happen? How it is your choice, or it is blessed? Trust me, it's such a tempt when the other filmmakers, they reach out to me. The package is fantastic, but role I have to, with a big, heavy heart, I have to say no. Because I feel the benchmark that Sita Mahalakshmi has set, the benchmark that Yashna has set, I have to live up to that. Lalach buri bala hai. So with sometimes, no matter how big the opportunity is, I have to respectfully say, sir, I will wait for the right film. And that's what I've been doing. Congratulations. Trailer is very good. Thank you, sir. Hi, here. సో మీరు ట్రైలర్ లాంచ్ ముంబైలో చేసినా కూడా హైదరాబాద్లో ఎక్కువ సౌండ్ వచ్చింది విత్ ఎన్టీఆర్ అండ్ మహేష్ షేరింగ్ ద ట్రైలర్. సో ఇది కుడ్ బి, అంటే ఇది ఒక ప్రూవింగ్ యువర్ మెటల్ అనుకోవచ్చా యాజ్ ఎ ప్రొడ్యూసర్? లేదండి, ఇట్స్ జస్ట్ గుడ్ విల్, కైండ్ హార్ట్స్, అండ్ మనం పని చేసుకుంటా పోతే పీపుల్ అప్రిషియేట్ ద వర్క్ అనే నమ్మకం, అంతేనండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నాకు చాలా చాలా లవ్ వస్తుంది. అండ్ ఈ ఇండస్ట్రీలో నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. సో ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. శేష్ యా, కొంచెం హిందీ ప్రమోషన్స్ని కొంచెం సీరియస్గానే చేశారు, ఈవెన్ ఫ్రమ్ ద టీజర్ లాంచ్ ఇది. అయితే ఎర్లియర్ కూడా మనకు ఫ్యూ యంగ్ హీరోస్ ట్రైడ్ టు క్రియేట్ ఎ మార్కెట్ ఇన్ హిందీ అండ్ దే వర్ నాట్ దాట్ సక్సెస్ఫుల్. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి విత్ డెకాయిట్ క్రియేటింగ్ ఎ మార్కెట్ ఇన్ హిందీ? ఐ థింక్ ఐ జస్ట్ ట్రై టు డూ ఇట్ బై ద ఫిల్మ్ అండి. ఇప్పుడు నేను మేజర్కి చేశాను, హిట్ 2కి చేయలేదు. నేను హిట్ 2కి ఒక్క హిందీ ఈవెంట్ కూడా చేయలేదు. సో ఫర్ మీ ద ప్రాజెక్ట్ డిక్టేట్స్ ద ఫీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ గూఢచారి 2 తర్వాత నాకు ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను, ఓన్లీ ట్రూ బ్లూ తెలుగు ఫిలిం. సో మన స్టేట్ బార్డర్లు దాటినాను. సో ఇట్ జస్ట్ ఐ థింక్ మనకు ఉండే ఫీలింగ్, మనకు ఉండే కథ, ప్రాజెక్ట్ స్పాన్ ఏంటి, ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అన్న దాన్ని బట్టి డెకాయిట్లో చాలా హార్ట్ ల్యాండ్ వైబ్ ఉంది. అట్ ద సేమ్ టైం నా సైడ్ నుంచి ఒక తెలుగుదనం ఉంది. చాలామంది తెలియదు ఏంటంటే, నేను ఎంత ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ ఉన్నా కూడా నాలో ఒక సింగిల్ స్క్రీన్ కుర్రాడు చాలా గట్టిగా ఉన్నాడు, బెనిఫిట్ షో బ్యాచ్ అనమాట. సో కాకపోతే మేము అమెరికాలో పేపర్లు ఎగిరేసేవాళ్ళం, అంతే తేడా. సో ఐ థింక్ నాలో ఉన్న ఆ కుర్రోడికి సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని చెప్పి మేము ఈ సినిమా చేసాం. అండ్ వీళ్ళ కల్చర్ కూడా అదే.
సో ఎక్కడో వీ ట్రై టు ఫైండ్ సంథింగ్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం మా అమెరికన్ అప్బ్రింగింగ్ వలన దాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్యాటర్న్లో చెయ్యాలని ఒక తపన, ఫర్ విచ్ వీ వుడ్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ అనురాగ్ సార్. ఇవన్నీ చూస్తుంటే దిస్ షుడ్ బి అ స్టోరీ టోల్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ సాంగ్స్కి సింగర్ సెలెక్షన్ కూడా ఫహీమ్ అబ్దుల్లా ఎవరైతే హిందీ రూబరూ పాడారో హీస్ ఫ్రమ్ కాశ్మీర్. అదే పాటలో చిన్మయ్ గారు ఈస్ ఫ్రమ్ తమిళనాడు. యునో భీమ్స్ ఇస్ ఫ్రమ్ హియర్, ఆయన తెలుగు రూబరూ పాడారు. పవన్ సింగ్ గారు భోజ్పూర్ నుంచి, జోనీతా గాంధీ ఫ్రమ్ కెనడా. జస్ట్ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూవ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. యూనో ఈయన ఫీజీ నుంచి, నేను తెలుగువాడిని, యూఎస్లో పెరిగిన తెలుగువాడిని. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టుగెదర్. యూనో జైన్, కామాక్షి, సునీల్ గారు. సో అండ్ సునీల్ గారు డెబ్యూ హిందీ ఫిల్మ్ ఇది బై ద వే. సో ఫస్ట్ టైం ఆయన ఆన్ స్క్రీన్ హిందీ మాట్లాడారు. ఆల్సో సునీల్ గారు హీరోస్కి ఓపెనింగ్స్ అనేవి కొంచెం క్రూషియల్ అయిపోయాయి. అంటే అదర్ దాన్ ద బిగ్గర్ స్టార్ హీరోస్, మీరు మొన్న చెప్పిన ఆ 6 కాకుండా సో యంగ్ హీరోస్కి ఓపెనింగ్స్ సంపాదించడం అనేది చాలా టఫ్ జాబ్. అది దో లాంగ్ రన్లో నడుస్తుంది, సినిమా హిట్ అవుతుంది అంతా. సో ఆ ఓపెనింగ్స్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఒక్కటైతే చెప్పగలండి, మీకు తెలుసు నేను ఇన్ని రికార్డ్స్ ఇన్ని వెతికే రకం కాదని. బట్ ప్రభాస్ గారు అన్నట్టు మా ప్రొడ్యూసర్ సేఫ్ అన్నది మాత్రం కాన్ఫిడెంట్. చెప్పేస్తాను. సునీల్ ఆల్సో మృణాల్, హాయ్. ఇక్కడ దెర్ ఇస్ అ హ్యూజ్ బస్ దట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ రామ్ చరణ్స్ పెద్ది. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? Any questions about Dacoit? No, there are. I'm waiting for you all to ask me. But fun fact, sir, I forgot to mention, I was shooting in Pune, a Marathi film, my mother tongue. Hindi is not my mother tongue, Marathi. So there, those people were like, "Ayya, tu kiti chan Marathi bolte?" And I was like, "Me Maharashtrian aahe. I'm Maharashtrian." They're like, "No, you're a Telugu ammai." So I was very happy in a way. And having said that, 2 languages question you asked, no? Most when Sita Ramam Hai Nana and Family Star released, a lot of people went to the theaters and watched the movie in Telugu without the subtitles. So for the first time at the airport, there was this lady, she came to me, she hugged me and she said, "Thank you so much for making this in Hindi also, because we love Telugu cinema so much. We don't want the language to be a barrier." So thank you, and I felt really good because as an artist, what matters for me and what is my aim is to make sure that rooted stories reach out to the people's heart. And the love and appreciation that you guys have given, I am forever grateful. I mean, jitna bhi thank you bolu wo kam hai, but this is my biggest achievement when I get a warm hug at the airport saying that thank you for giving this us in Telugu as well as in Hindi. సునీల్ గారు, మిమ్మల్ని ఇలా ప్రెస్ మీట్లో చూసి చాలా రోజులు అవుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఇలా కూర్చోటానికి ఈ సినిమాతో ఉన్న మీ ఎమోషన్ ఏంటి? ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు? నేను మామూలుగా నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి శేషు గారికి. ఆయన సినిమాలన్నీ అంటే తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మంద కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా నాకు ఫస్ట్ తను డిస్కో రాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి, చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు, అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది అని పనిచేశాను. ఎస్, ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నంటే, ఇప్పుడు అంతకుముందు మేము నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది
మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవ్రీ డైలాగు, పంచ్ లైన్ కానీ, ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే మోర్ బయటికి వెళ్ళకుండా మోర్ ఇన్సైడ్ వెళ్తుంది. ఈ జనరేషన్ అందరూ ఇన్సైడ్ దే ఆర్ ట్రావెలింగ్ మోర్, బయటికి ఓవర్గా సౌండ్ లేకుండా. అది గమనించి మనకి ఎప్పుడు వస్తుంది ఇలా కూల్గా చేసే క్యారెక్టర్ అని అనుకున్నాను. బై లక్ ఈ దీంట్లో వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే నేను కంపల్సరీ నేను రావాలని. అండ్ అనురాగ్ గారి కాంబినేషన్లో చేశాను. పెద్ద మెమరీ నాకు లైఫ్లో ఇది. నేను అనురాగ్ గారిని ఫస్ట్ ఇక్కడ చూసింది షూల్ సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే, అనురాగ్ గారు రైటరు, పంజాగుట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆయన పక్కన కూర్చొని రాసుకుంటున్నారు. ఫస్ట్ టైం అప్పుడు నేను షూల్ యూనివర్స్ బాగా ఫ్రెండ్ నాకు, త్రివిక్రమ్కి, తనకి, యోగి అందరూ రూమ్స్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట. ఆయన రైటర్, అప్పుడు పరిచయం నాకు అనురాగ్ గారు. సో ఆ తర్వాత అండ్ ఈయన గురించి నేను ఎస్పెషల్లీ మర్చిపోతానేమో అనుకున్నాను. ఈయన ఇప్పుడు కల్ట్ మూవీస్ అని అంటున్నారు కదా, అసలు కల్టివేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. నో సార్, ఆర్జీవ్ గారు ఈజ్ ట్రెండ్ సెట్టింగ్ దిస్ థింగ్. అండ్ నేను చెప్పేది సార్, బిఫోర్ నాట్ బిఫోర్ యూ సార్, ఆఫ్టర్ యూ ఐఎమ్ టెల్లింగ్. సో ఆ షాకింగ్ దేవుడి చూసినప్పుడు కానీ, గ్యాంగ్స్ ఆఫ్ వాయిసపూర్ చూసినప్పుడు కానీ, అంటే షాక్, నేను ఆ వాల్యూ రియలిస్టిక్గా ఎమోషన్స్ అవుట్ బర్స్ట్ అవటం అవన్నీ నేను, అంటే మనకి ఎప్పుడైనా వస్తుందా ఇలాంటి ఛాన్స్, రాదులే చేస్తానికి ఫీల్ అయిపోయి అంత ఎంజాయ్ చేశాను సినిమాలో. సో ఇది డెకైట్ ఈజ్ లైక్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ భయ్యా. వచ్చేటప్పుడు స్పీడ్ కనపడదు, పేలేక శబ్దం బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. I'll just yeah. 1 minute. I have a flight. I will take an excuse. Anurag ji, tell me one thing. What is the Telugu Connect for you? You have to tell Telugu Connect, and also why you accept this film after shooting completed. Now promotion started. What is your satisfaction? I have a massive Telugu Connect. My mentoring happened in Hyderabad and Chennai under Ramuji. So my entire connection with Telugu film industry is from 90s. And from RGV days, I've spent a lot of time here. And I used to be in his office all the time, and we used to sit and write here. We have shot here. So I met Supriya then, I met Sunil then. I was on the sets of Prem Katha, with Suman's first film. And generally, I've spent so much time. And then the food that I discovered then. First time, Halim, I had in Hyderabad, Jawan. Abhi Jawan milta nahi, mere ko malum nahi. The thing is, and plus I also have family from Hyderabad. Now you are so smart in that particular film kosam ala ready ayyara sir. You are looking very smart. Grooming. This is just, I think, my haircut. Tell about the Decade. I have to take a flight. I have had so much fun doing this film, and my way of describing Dakat is feels on wheels. Nice, feels on wheels. Yeah. So Dakat is that film, and Dakat is really moves like that, and it's really a kind of a love story that has such a good aftertaste. It makes you feel emotional by the end, and that emotion stays with you. When it ends, you will just be sitting there taking it all in, and you connect things, and you wish you had love like that in your life. Shesh So, thank you so much. Thank you so much. Nice. All the very best, sir. ఒక్కసారి బాయ్ చెప్పేస్తాను సార్. శేష్ గారు. సార్ మీ డ్యాన్స్ నెంబర్ ఏదైతే ఉందో అదిరిపోయిందండి. ఇన్నేళ్ళు డ్యాన్స్కి ఎందుకు దూరంగా ఉన్నారు అనేది చాలామంది అభిప్రాయం. చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఏదో చిన్న డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో, కజిన్స్తో, ఒక మా ఆంటీ వచ్చి, నువ్వు డాన్స్ చేయకమ్మా మరీ పొడుగ్గా ఉన్నావు అన్నారు.
సో మనకి చిన్నప్పుడు చిన్న చిన్న స్కార్స్ ఉండిపోతాయి కదా. సో అప్పటి నుంచి ఒక ఇబ్బెట్టు, ఒక భయం. ఫ్రెండ్ పెళ్ళి అవుతుందంటే బారాతుల పక్కన డోర్ల పక్కన నుంచి ఎవరు చూడకపోతే డాన్స్ చేస్తాం, కానీ మనకి రాదేమో అని ఫిక్స్. సో మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాము. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా ఎటువంటి అంటే హార్ట్కి అనిపించింది చేసేస్తాడు, మనసుకి అనిపించింది చేసేస్తాడు. సో వీడికి ఇది అనిపిస్తుంది కదా అని జెన్యున్గా ఒక రీజన్ కనిపించింది. అందరిలాగానే నేను ఇప్పుడు గూఢచారులు కానీ వీటిలో కానీ కమర్షియల్ థింగ్స్ పెట్టాను రాసేటప్పుడు. సో కమర్షియల్ థింగే, కానీ దానికి ఒక రీజన్ క్రియేట్ చేసాం. ఆ రీజన్ ఆర్గానిక్ అనిపించింది, కల్పితంగా, అంటే జస్ట్ ఏదో కల్పించి ఏదో పెట్టేసాం అన్నట్టు కాకుండా స్వీట్గా చిన్నగా ఒక అందమైన ఎపిసోడ్ లాగా గడిచింది సినిమాలో. అనుకున్నారు జోనితానే ఎందుకు అనుకున్నారు? నేను దానికి ఒక వారం ముందు బేపర్వాయ్ సాంగ్ రిలీజ్ అయిందండి మా డిస్కషన్స్ ముందు. సూపర్ సాంగ్, కంటిన్యూస్గా నా ప్లేలిస్ట్లో ఉంటుంది ఆ పాట. నేను ఆ మ్యూజిక్ వీడియో అప్పుడు ఫస్ట్ టైం చూశాను. దానికి ఒక 1 month ముందే సాంగ్ వింటున్నా. ఆ మ్యూజిక్ వీడియో చూసేసరికి ఈ మధ్యన ఫోన్లు మన మాటలు వింటూ ఉంటాయి కదా, జోనితో భలే పాడింది, తను ఈ పాట పాడచ్చా అని డిస్కషన్ వస్తే తన మ్యూజిక్ వీడియో వచ్చింది యూట్యూబ్ సజెషన్లో. అది చూసి తను అంత బాగా డాన్స్ చేసరికి షీ సో ఫేమస్ ఫర్ ఆల్సో హర్ డాన్స్, తనే చేస్తే బాగుంటుంది కదా అని మా అందరికీ డిస్కషన్ వచ్చింది. శేష్ గారు, అబ్బూరావు గారు మాట్లాడొచ్చా? అబ్బూరావు గారు మైక్ ఇవ్వండి సార్. ఇది ఇందాక ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఇది 2020 కరోనా టైంలో ఉన్న ఒక కథలాగా అనిపించింది ఒకటి. నెక్స్ట్ మీరు మెగాఫోన్ పట్టుకోవడానికి చాలా గతంలో కూడా 2-3 సార్లు అవకాశం వచ్చింది, పట్టుకోలేదు. 2-3 ఇందాక అజుశేష్ గారు మాట్లాడుతూ ఎన్ని సినిమాలు చేసామని కాదు, ఎంత మంచి సినిమాలు చేసామనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు. ఈ మూడింటికి సంబంధించి మీ ఆన్సర్స్ ఏంటండి? 3 అడిగారా మీరు? ఫస్ట్ సినిమాకి సంబంధించింది మీరేం చూసారో దాని నుంచి మీరేం తెలుసుకున్నారో సినిమా చూసిన తర్వాత అది డిసైడ్ అవుతుంది. అవును, రెండు మీరు అడిగిన డైరెక్షన్ గురించి కదా. లేదు, ఇద్దరం ఎందుకు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము అంటే ఒకటే మాట, ఎన్ని సినిమాలు చేసామని కదా. మీరు నేను రాసిన సినిమాలు చూసినా, నేను ఒప్పుకునే సినిమాలు చూసినా నాకు అదే ఇంపార్టెంట్. ఇద్దరం అక్కడ కలుస్తాం బాగా, మా ఇద్దరికి కలిసేది అక్కడ మంచి సినిమా. మీకు నా చూస్తే ఒక సినిమా చేసినప్పుడు ఇంకో సినిమా చేయలేదు నేను. 2 సినిమాలు ఒకసారి చాలా రేర్గా చేయాల్సి వచ్చింది తప్ప, ఇప్పుడు కూడా తను మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైనా నేను తనతోనే ఉంటాను, ఆ సినిమా అయ్యేదాకా ఉంటా. అలా ఎవరు ఆ సినిమాని అంత ప్రేమిస్తారో వాళ్ళందరితో అలాగే ఉంటా నేను, అంతే. రవి గారు సార్, మీ శిష్యుడు అడివిశేష్ గురించి మీరు బాగా అబ్జర్వ్ చేసిన క్రియేటివ్ స్కిల్ ఏంటి? తనే క్రిటిక్ అవడం, తన ఐడియాని తనే నెగేట్ చేస్తాడు, రాత్రి మ్యారినేట్ చేస్తాడు, పొద్దున్న వచ్చి ఇలా అనుకున్నాను కానీ నాకు ఇలా తప్పు అనిపిస్తోంది సార్ అంటాడు. కాదు ఇది బాగుంది కదా, ఎందుకు బాగుంది అంటాడు, నాకు ఇందుకు బాగోలేదు అనిపిస్తాడు. అంటే కంటిన్యూస్గా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెంచడానికి తను చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, పక్కన ఉండాలనిపిస్తుంది ఆ ప్రయత్నం పడుతున్నప్పుడు, తను పడుతున్న శ్రమ చూస్తే. సో అంతకుమించి మనం పక్కనుండి ఇదే బాగుంది అని చెప్పాలి అంటే, దీనికి ఇది బాగుంది అని మనం చెప్పాలంటే దానికి మన దగ్గర చాలా శక్తి కావాలి. అండ్ దాన్ని అంత అనలైజ్ చేస్తే తప్ప మనం ఆ మొక్క చెప్పలేం. ఎందుకంటే తన దగ్గర 10 ఆప్షన్లు ఉంటాయి. ఆ 10 ఆప్షన్లో ఒక ఆప్షనే బాగుంది, ఈ కథకి ఇంతే అని చెప్పాలంటే ఈ 10 ఆప్షన్ మీద మనం థీసిస్లు రాయాలి తన్ని కన్విన్స్ చేయడానికి. ఇప్పుడే అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ సినిమా టేక్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఫైనల్గా ఎంతమంది ఆర్టిస్టులు, ఇన్ని రకాల మనుషులు, ఇంత టాలెంట్స్ని ఇవన్నీ తేగలడే మీరు అనుకున్నారా? ఇలా షేప్ అవుతుంది? నేను గూఢచారి ప్రెస్ సక్సెస్ మీట్లో మాట్లాడాను, ఎడారిలో పడేసిన శేష్ సినిమా తీస్తాడు అంతే. అది జరుగుతుంది. అది శేష్ ఒక్కసారి ఇక్కడ అనుకుంటే అది జరిగేదాకా తను నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనాడు, అది జరిగేలా చూస్తాడు. అంటే నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెప్తున్నా. గురువు అంటాడు కదా, నాకు తను కూడా గురువే. ఎలా? నాకు తను కూడా గురువే. ఎందుకంటే ఒక ఇండియన్
ఒక సోల్ కథ చేస్తూ దానికి ఒక క్లాసిక్ నెరేషన్ తీసుకురావడానికి తను ఆలోచించే విధానం నేను ఆలోచించలేకపోయా. తను ఆలోచించాడు. ఆలోచించినప్పుడు ఇది నాకు రావాలి కదా, తనకు వచ్చిందేంటి. సో అది సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ ఇవన్నీ చెప్తున్నప్పుడు సార్ ఇక్కడ ఎవ్వరూ గురువు లేరు, ఎవరు శిష్యులు లేరు సార్. ఒక బంధం ఉంది అంతే మా ఇద్దరికి. మేము నడవగలం, ఎంత దూరం అన్నా నడవగలం. ఒక మంచి సినిమా ఇవ్వడానికి ఎంత దూరం అన్నా నడవగలం. మాతో పాటు మా టీము, మాతో వచ్చే మా టీం. అంటే ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ ఒక 9 to 1 డెకాయిడ్స్ డిస్కషన్ అయిందనుకోండి, 1 డెకాయిడ్ టీం వెళ్ళిపోతారు, మేమిద్దరం కాన్స్టెంట్. భోజనం చేస్తాం, ఒక 20 నిమిషాలు మాట్లాడుకుంటాం, 2 గంటలకి G2 మొదలవుతుంది. సో ఈ 1 hour షిఫ్టే మాకు దొరికేది. ఈ 1 hourలో ఈ క్యారెక్టర్స్ ఈ కథ నుంచి దానికి షిఫ్ట్ అవ్వాలి. ఇలా పనిచేసుకుంటూ మేము చెప్తున్నాం, మా ఇద్దరికి ఉన్న ఓపిక, మంచిగా సినిమా తీయడానికి మా ఇద్దరికి ఉన్న ఓపికే మా ఇద్దరి బంధం అంతే. మృణాల్జీ హియర్ అంటే వెనెవర్ యూ కమ్ డౌన్ టు హైదరాబాద్ ఇట్ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ ఫర్ యూ అండ్ ఫర్ అస్ ఆల్సో. ఎందుకంటే యూ బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ విత్ యువర్ స్మైల్ అండ్ విత్ యువర్ అటైర్ ఎవ్రీథింగ్. సో వాట్ వాజ్ ది అంటే లాట్ ఆఫ్ ది షూట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, డెకాయిడ్ ఫర్. So what was the experience that you had, any special moment that you had in Dacoit shoot? You know, every time I would wait for Supriya Garu to tell me that shoot is happening, because I would miss Hyderabad and I would look forward to. You know, this is the first film in a long time that just happened like that, like effortless, like a feather. It came to me, I did the narration, and within 2 weeks I was on the film set. This has never in my life has ever happened, because usually the process is quite long. You know, earlier I would do a screen test, then there would be 2 look tests, then but this film just kept happening so effortlessly, and I would wait to know what challenges is next. You know, during COVID I saw Money Heist and became a big fan of that show. And then later I was like, I want to do something which is like W kamana hai, you know. So then when I heard this story, Shanil Garu would explain me, Mrinal ma'am, this is what we're doing robbery 1, robbery 2, robbery 3. And I was like, yes, I would get to like drive a car. Not just a car, an ambulance. No, not automatic, the manual one. So I would say Jai Mata Di, because it's not just me, it's Shesh Garu sitting next to me. I would see his face and he's like, okay na, okay, chala loge, will you drive? But on day 1 also, all the ADs were very scared, because they thought maybe I will not be able to drive, but they don't know I am in my head the Formula 1 driver. So they put the car on the, what is that thing called? Low rider. And I was like, why do you put it on it? Let me drive. He's like, okay, ma'am, are you sure? No one is going to get hurt. Trust me. So from that time onwards, jo gaadi chalai maine, the way I have driven the car, not just a car, an ambulance, an SUV, a sedan, I was like, bring it on. This is something that I've never done before. To be able to perform, speak a language that I don't understand, deliver the dialogues with emotions, and do action with a sari and a gun in hand. I mean, my dream is like tick, 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 tick. When I watched Major, I called Shesh Garu, and I really expressed what I felt about the film, the emotions, and extremely blessed that I'd never thought that we would be sharing a screen. So Saraswati is very special for me. Every time we would flashback aa raha hai, come on, Shesh Garu, we got to start dieting, because you know you have to look different. And then there was a point where I got a chance to explore interiors of Hyderabad. And where did we shoot the Rubaru? Like way ahead of Vikarabad. And it is so beautiful. I just felt like I should just stay there. I would just take my camera, go click pictures, and at the same time I've made incredible friends. DB, PK, these two are like my bestest friends, because whenever shoot
lighting is happening or anything is happening, I will go sit next to them and chew their brains. And PK is like such a stunner. He is more popular than I am. Do you agree? Agree kada? Correct? And then DB has made me look so good. Each and every frame makes me feel like, oh my God, Mrinal, this is a dream. So without these guys, because I'm the only girl on set except Supriya Garu, she would go to Annapurna, but I felt truly like a queen. That's it. కామాక్షి గారు. వన్ ఇంకో విషయం చెప్పాలండి, అంబులెన్స్లో డ్రిఫ్ట్ కొట్టారు మృణాల్ గారు. చూడాల్సిన మ్యాటర్. ఒకటి శేష్ గారు నిజం చెప్పండి, ఇవన్నీ మీకు తెలుసు కదా, మృణాల్ గారి టాలెంట్ అంతా మీకు తెలుసు కదా ముందే, అందుకే ఆవిడ క్యాష్ చేశారు కదా. కామాక్షి గారు, సో దీంట్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమం మీరు చూస్తే చాలా నెగిటివ్ రోల్ పొలిమేరలో కూడా చూసుకున్నా, పొలిమేర 2లో చూస్తే మీ ఐస్తోనే కొంచెం భయపెడుతూ ఉంటారు. సో దీంట్లో ఏంటి నెగిటివ్ రోల్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా? ఎన్ని రోజులు నాకు అందమైన కళ్ళు ఉన్నాయి అనుకున్నాను, భయపెట్టే కళ్ళు ఉన్నాయని ఇప్పుడే మీరు చెప్తున్నారు. అన్ని థియేటర్లోనే అండి. దీంట్లో ఏమైనా యాక్షన్ చేస్తారా మీరు కూడా? దీంట్లో ఏమైనా యాక్షన్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు? యాక్చువల్గా కామాక్షి గారు జస్ట్ ఇవాళ సైలెంట్గా ఇలా బ్యూటిఫుల్గా హాయ్ చెప్పాలంతే. అంటే మీరు ఇప్పుడు పొలిమేరవి చేసినప్పుడు ఒక లైఫ్, ఒక స్కేల్ ఉంటుంది కదా మేడం, ఒక ఫిలిం స్కేల్ అనేది ఉంటుంది, దానికి వర్క్ చేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ఒక డకాయిట్ లాంటి ఒక సినిమాకి వచ్చినప్పుడు ఆ స్కేల్కి ఈ స్కేల్కి మీరు గమనించింది ఏంటి? ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇక్కడ టీంతో పనిచేస్తున్నప్పుడు మీరు గమనించిన అంశాలు ఏంటి? So first thing, keeping the scale aside, of course, it plays a major role. Movie screen పైన కనిపించడానికి నాకు పర్సనల్గా దిస్ ఫిలిం ఇస్ వెరీ 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 స్పెషల్ బికాజ్ నేను స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి యాక్టర్, మృణాల్ గారు, శేష్ గారు అండ్ అనురాగ్ కశ్యప్ సార్, దే హ్యావ్ కార్వ్డ్ దేర్ ఓన్ పార్ట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ ఫర్ మీ, ఎందుకంటే వీళ్ళని చూసి నేను డ్రీమ్ చేశాను, యూనో, టు బికమ్ అన్ యాక్టర్ అండ్ ఉంటుంది మనకు కూడా స్కోప్ ఉంటుంది అని. అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేస్తున్నప్పుడు అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ మజా. సో ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. జైన్ గారు హియర్. అంటే యూ డన్ సమ్ అమేజింగ్ వర్క్ ఇన్ బాలీవుడ్, సో యూ ఆర్ కమింగ్ బ్యాక్ టు తెలుగు సినిమా విత్ దిస్ ఫిలిం. Sunil Garu going to Bollywood with this film. So what was your experience on the set with supporting our Anurag Kashyap sir? I think I mentioned before that I was very stressed. Clearly everyone else was very relaxed. I was very stressed. I wanted to do my absolute best for two people who I respect very much, both Shanil and Sesh. I was speaking in a language that I don't know. I was doing action in a way that I've never done before. I was very, very, very stressed. But I will say that every day the tiffin that came was so good that I was excited, and they had me completely with just the lunch that would come every day, the breakfast that would come every day. I was like, I will do anything for these people. Shaniel sir? Here. Yes, yes. And finally, Dacoit is coming on April 10th. Yes, sir. And I've seen you when last time song launch event also happened. Ji. When that time you were so stressed that you didn't have sleep for 3-4 days. It's a common thing now, sir. I know it's a common thing for you, but it's been a long journey from being a cinematographer to the director's chair. So what was your whole experience in this process? You know, it was not a huge difference because I got to work with somebody I worked with for so many years together. There was not a very big difference. It's just working with my buddy, my friend, for the last 14 years. So we just get up, we go, we make a movie, and we come back home. And beach mein we'll discuss, we'll have a little bit of chai. And in beach mein, ma'am will sing some songs for us whenever she gets the mic. So it was I would say it was a lot of, not stress, but we had to move fast. But at the same time, we would try to make sure we got the quality we wanted. Because this guy does not settle for nothing but the best. And he expects the same from everyone. And she was our, sunlight. So it was a amazing experience. Guys,
మా ఓవర్సీస్ డెలివరీస్ ఉన్నాయి, మా డైరెక్టర్ పరిగెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. నేను పర్సనల్గా వచ్చి మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సారీ ఫర్ ద డిలే. థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ గైస్.